తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ట్రాన్స్జెండర్లు మన సమాజంలో భాగమే, ట్రాన్స్జెండర్లు కూడా అందరితో పాటు సమానమే అని అవగాహన కల్పించే విధంగా మన పాఠ్యాంశాలు లేవు. మన పాఠ్యాంశాల్లో అలాంటి సమగ్ర లైంగిక విద్యా విధానం లేదు. వాళ్ళ గురించి ఎడ్యుకేట్ చేసే విధంగా పాఠ్యాంశాలు లేవు. అవి కల్పించండి. అలాంటి బోధనా పద్ధతులు ఉండాలి. ట్రాన్స్జెండర్లు అందరితో పాటు సమానమే అని తెలియజేయాలి. ఇలాంటి బోధనలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు అవమానాలకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి పాఠ్యాంశాలు దయచేసి పెట్టండి అని 12 ఏళ్ల విద్యార్థిని కావ్య ముఖర్జీ సాహా అనే విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీరు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వండి, ఎన్సీఆర్టీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆమె కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు విచారణ జరిపి 8 వారాల్లోగా మీ సమాధానం చెప్పండి. చాలా సహేతుకమైనటువంటి పిటిషన్గా సుప్రీంకోర్టు కూడా భావించి దీని మీద విచారణ చేపట్టింది. కేంద్రానికి, ఎన్సీఆర్టీకి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, ఇలా ఒక 8 రాష్ట్రాలు ఆ పిటిషన్లో పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వండి. ముఖ్యంగా రాష్ట్ర విద్యా పరిశోధన మండళ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ పిటిషన్లో ఆ 12 తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని స్పష్టంగా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నిజంగానే, ఎందుకంటే ఆ 12 ఏళ్ల విద్యార్థి ఏదైతే ఆ పిటిషన్లో పేర్కొందో 100కి 100 పాళ్ళు వాస్తవమే. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు అంటే ఏదో ఒక చులకన భావంగా చూసే పరిస్థితి ఉంది. ట్రాన్స్జెండర్లు ఆ పేరెత్తితేనే కొంతమంది నవ్వుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు అడుగడుగున అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వాళ్ళు స్త్రీ పురుషులకు సమానంగా వాళ్ళకి విద్యా అవకాశాలు లేవు. స్త్రీ పురుషులకు సమానంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. స్త్రీ పురుషులు ఎన్ని రంగాల్లో అయితే పోటీ పడుతున్నారో, ఎన్ని రంగాల్లో అయితే వాళ్ళు ముందుకు వెళుతున్నారో, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ విధంగా అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ట్రాన్స్జెండర్లు అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వారికి సరైనటువంటి అవకాశాలు లేవు. దానికి కారణం మనం అనాదిగా వాళ్ళు ఒక చిన్న చూపు చూస్తున్న కారణంగానే ఇది ఉంది. నిజంగా పాఠ్య పుస్తకాల అంశాల్లో వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళు కూడా మనతో పాటు ఉండే వ్యక్తులే, మన సమాజంలో వాళ్ళు కూడా ఒక భాగమే, వాళ్ళు కూడా అన్ని అవకాశాలు ఉండాలి, వాళ్ళు ఆ విధంగా ఎందుకు మారారు, జన్యుపరంగా శారీరకంగా వచ్చే కొన్ని మార్పుల కారణంగా వాళ్ళు ట్రాన్స్జెండర్లుగా పిలువబడుతూ ఉన్నారు, వాళ్ళు మనతో పాటు సమానమే. ఇలాంటి పాఠ్యాంశాలు, ఇలాంటి బోధనలు మన పిల్లలకే అవగాహన కల్పిస్తే, ఇలాంటి పాఠ్యాంశాలు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నప్పటి నుంచే వాళ్ళ గురించి ఒక అవగాహన ఉంటే పిల్లలు పెద్దయ్యే వరకు వాళ్ళకి ఒక క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళు ఏ విధంగా ఈ విధంగా వాళ్ళు సమాజంలో ఉన్నారు, వాళ్ళు మనం ఎదుటి వ్యక్తిని ఏ విధంగా అయితే గౌరవిస్తామో వాళ్ళను కూడా అదే స్థాయిలో గౌరవించాలని చెప్పి ఒక అజ్ఞానం అనేది వాళ్ళకు వస్తుంది. అలాంటి పాఠ్యాంశాలు ఇప్పటి వరకు లేకపోవడం అనేది సిగ్గుచేటు. మన విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ 12 ఏళ్ల విద్యార్థికి ఏదైతే ఆలోచన వచ్చిందో 100కి 100 పాళ్ళు కరెక్టే. సో 8 వారాల్లోగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి, ఎన్సీఆర్టీకి కూడా మీ సమాధానం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో డెఫినెట్గా ఆ విద్యార్థికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ట్రాన్స్జెండర్లు ఈ పిటిషన్ మన గురించి విచారణకు వచ్చింది, మన గురించి ఆ పాప ఆలోచించింది అన్న విషయం తెలిసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున అవమానమే. మనం ట్రాన్స్జెండర్ల పేరు కనిపిస్తే ఎక్కడో ఏదైనా శుభకార్యాలు కనిపించినప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు అడగటం, లేదంటే రైల్వే స్టేషన్లో కనిపించడం, ఇలాంటి తక్కువ భావంతోనే చాలామంది ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా మనతో పాటే, వాళ్ళు కూడా ఈ సమాజంలో భాగమే. మనందరితో పాటు వాళ్ళని కూడా సమానంగా చూడాల్సినటువంటి ఆవశ్యకతను ఈ పిటిషన్ సూచిస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియో చూసిన మీరందరూ కూడా స్పందించండి. ట్రాన్స్జెండర్లకి జరిగినటువంటి అవమానం, అనాదిగా వస్తున్నటువంటి ఈ పరిణామం, అలాగే సుప్రీంకోర్టులో ఆ విద్యార్థిని వేసినటువంటి పిటిషన్ పట్ల మీరు ఏ విధంగా చూస్తారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.